పాకిస్తాన్తో 4వ టీ20లో టీమిండియా తొండాట ఆడి గెలిచిందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ విమర్శించాడు. కంకషన్ సబ్స్టిట్యూట్గా హర్షిత్ రాణాను ఎలా ఆడిస్తారని ప్రశ్నించాడు. కంకషన్ రూల్స్కు విరుద్ధంగా హర్షిత్ రాణాను బరిలోకి దించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఈ మ్యాచ్లో శివం దూబే కంకషన్ గాయానికి గురవ్వడంతో అతని స్థానంలో సబ్స్టిట్యూట్గా హర్షిత్ రాణా బరిలోకి దిగాడు. అనూహ్య రీతిలో టీ20లోకి అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో 3 కీలక వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే బ్యాటింగ్ ఆల్రౌండర్ స్థానంలో స్పెషలిస్ట్ పేసర్ అయిన హర్షిత్ రాణాను ఎలా ఆడిస్తారని మాజీ క్రికెటర్లు, ఇంగ్లాండ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా 12 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగి విజయం సాధించిందని కెవిన్ పీటర్సన్ విమర్శించాడు. సరైన కంకషన్ సబ్స్టిట్యూట్ను దించలేదనే అసహనంతోనే జోస్ బట్లర్ అవుట్ అయ్యాడు. ఈ ప్రపంచంలో ఎవరినైనా అడగండి, శివం దూబేకు హర్షిత్ రాణా సరైన కంకషన్ సబ్స్టిట్యూట్ ప్లేయరా? ఎవరు కూడా అవునని చెప్తారని నేను అనుకోవడం లేదు. అతను వికెట్లు తీస్తే ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. సరైన రీప్లేస్మెంట్ అవునా కాదా అనేది వేరే నిర్ణయం. కానీ అతను విజయంలో కీలక పాత్ర పోషిస్తే మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది అని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.